మీ అండ్ వీడు విశాల్ అన్న సినిమాటిక్ షాట్లో బిజీ ఉన్నాడు. సో దిస్ ఇస్ కరుణాకర్. ఇప్పుడే బయటకు వెళ్ళాము అందరము. సో ఐ థింక్ ఇది డే 3. సో బాయ్స్ హ్యాపీ కర్మ టు ఎవ్రీవన్. దీని తర్వాత ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. అప్పుడు ఒక బ్రిడ్జ్ చూసాము, బాగుంది, మీకు చూపిస్తానండి. ఇక్కడ క్వైట్ బ్యూటిఫుల్. మేబీ ఇది నాకు తెలిసి పాత అనుకుంటా, ఆఫ్టర్ దట్ పెద్ద కట్టారు. జస్ట్ సెకండ్. ఇగో సాయి కొత్తదా అది? ఓకే, అది కొత్తదంట. ఆఫ్టర్ దట్ ఇగో ఇది కనిపిస్తుందా? ఒక సెకండ్ అల్ట్రా వైలో చూపిస్తా. అమలాపురం లైక్ యూర్ సో బ్యూటిఫుల్ బ్రో. సీరియస్లీ బాగుంది, అమలాపురం బాగుంది. ఇక్కడ మా మామయ్య ఉంటారు. చాలాసార్లు వచ్చాయి కానీ నేను తిరగలేదు ఎక్కువ. అంటే ఎప్పుడో మామయ్యకి వెళ్ళడం, ఆయన బయట తిప్పడం, అంటే ఇంత డీప్గా రాలేదు. పొలాల్లోకి వెళ్ళి ఫోటోలు దిగడం, బయట తింటుండగా జంక్ ఫుడ్ అయి తినడం ఇలాంటివి బాగుండేది. బట్ తిరగడం అయితే ఇదే ఫస్ట్ టైం అమలాపురంలో. దిబ్బరాడు ఒకటి సైజు సరే ఎలా ఉందో. బొంబాయి చట్నీ, మెంతికూర, ఇంకోటి రోజుకి ఒక రకం తినలేకపోతున్నారా బాబు, చాలా బాగున్నాయి కూడా. A few moments later. అనే కోయిలలో వచ్చినాయి. ఎప్పుడు వెళ్ళమంటారు నాకు? 3-4 గంటలకల్లా నీటిలోంచి తీసుకెళ్తారు అయితే ఇక్కడ నుంచే. సరే, ఎక్కడది? అది గంగలపూర్ నుంచి. అంటే చివరికి అక్కడికి వస్తారండి, అందరు తిరిగి అక్కడికి వస్తారు. అక్కడికి వస్తారండి, చాలా పెద్దది. చాలా మంది ఉంటారు కదా. సినిమా షూటింగ్ జరుగుతుంది. అవునా? సరే, ఏదో మధ్యాహ్నం అవుతుందండి 3-4 గంటలకి. 3 hours later. బాబు తిన్నా ఏంటి అవుతారా ఏంటి? మనంతా క్లాసిక్ లుక్ అండి. బాబోయ్, ఎవరో ఆల్బమ్ నీదేనా? అరా మీ అమ్మగారు, మీ పిన్ని సేమ్ ఒకరు రావు బాబు. మమ్మీ కదరా? మమ్మీ. అవునా? ఫోన్ ఫేస్ లాగా ఇద్దరు ఓపెన్ అవుతుందా? ఒకటే లాగా అంటే ఒకలా ఒక ఇద్దరు ఓపెన్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అమ్మ పెద్దవాడా? పెద్ద. మధ్యలోనా? 2. ఒక 2. 2 తర్వాత మా మామ. ఆగా ఇంకో ఇక్కడ కూర్చోబెట్టాలి కానీ అలాగని చెప్తున్నా వద్దు, అలా వద్దు అంటుంది. అమలాపురం చికెన్ బిర్యానీ తిని చెప్పరా ఎలా ఉందో చెప్పరా? ఇప్పుడే చెప్పు, చెప్తావా? ముక్క తీసాడు, ముద్ద తీసాడు, తింటున్నాడు. బాగుంది. వీడు ఎలా చెప్పాడు చెప్పాలా వద్దని చెప్పాడు వీడు. ఏంట్రా వీడు అసలు? బాగుందంట. సూపర్. తినరా, నీకు కూడా ప్లేట్ ఇచ్చారు, తిను. మమ్మల్ని చూస్తే తిను చూడరా. ఇటు ఇంకో అన్నం తినేసా, మళ్ళీ వేయించారు దానికి, మళ్ళీ చికెన్, మళ్ళీ ఒక కర్రీ, ఇంకో 2 ముక్కలు, దానికి మజ్జిగ చారు. ఇంకో ఒక పాత సినిమా వెంకటేష్ది, స్వర్ణ కమలం అంట. 2 గ్లాసులు నీళ్ళు, కొంచెం నిండా అన్నం. వారంలో నుంచి ఒకటే ముక్కరా బాబు, ముక్కలే కూడా అన్నం లేదు వారం నుంచి. సాయి ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే గారెలు, అదే ఇదే కుక్కుడు. ఇప్పుడు మనిషి అనుకుంటారా ఇక్కడ అనుకుంటారా? అలా పెడుతున్నారు. నువ్వైతే మంచిగా కాదు అని ఎలా తినమంటారు తెలగా చూడండి. ఈ సెకండ్ టైం ఇది
ఎవడో పిన్ని గారు. నా పిన్ని గారు. నాని రే ఇటు 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 నాని ఇటు అబ్బా ఇందాక అరిచా కదా మమ్మల్ని చూసి. ఎలా చెల్లి పిల్లవారే ఎత్తుకోవాలని నిన్న నాని చెయ్యి ఒకసారి. నాని బాయ్ నానిగా సౌండ్ అవుతుంది రే డ్రోన్ దేనా. సరేనా షూ వేసుకుంటా వచ్చాను. తిన్నాం అయిపోయింది. కన్ఫుల్ అయిపోయింది ఒక దారుణంగా. ఎంత అంటే నాకు తెలిసి ఇది 5th డే అనుకుంటా ఏపీ వచ్చి నేనే కదా మేము ముగ్గురం వచ్చి 5 రోజుల నుంచి ఒకటే నాన్ వెజ్. మార్నింగ్ మాత్రమే టిఫిన్ అంటే లైక్ మార్నింగ్ టైంలో మాత్రమే డెలికేట్ ఫుడ్ తిన్నాం. ఆఫ్టర్ దాట్ మాంసం. పొద్దున్న టిఫిన్ తెప్ప, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం చేపలు, నైట్ది గుడ్లు. సేమ్ రిపీట్ మళ్ళీ 5 రోజుల నుంచి ఒకటే దంచడే దంచడు. ఏమంటావు దంచుడు కడుపు అంత సరిపోవట్లేరు బాబు మాకు తెలుసా. కుక్ వేస్తున్నారు ఇక్కడ సాయి వాళ్ళ ఇంట్లో అయినా చంద్రుల తమ్ముడు వాళ్ళ ఇంట్లో కుక్కుడు చాలు. కొంచెం వేసుకోమ్మా కొంచెం వేసుకో అని చెప్పని ఇక వీడికి ఎంత వేసారో. అరే విశాల్ గడ అయితే ఇక వద్దామా అలా కాదు నేను తినలేను డైరెక్ట్ విశాల్ గడ రా నేను తినలేను చాలమ్మా నేను కూడా పోవాలి లోపలికి. వస్తాడు వాడేస్తాడు ఇక తినలేను నా వల్ల అసలు కానీ తినలేనంట. సరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే షూ వేసుకొని ఫస్ట్ అయితే మేము కడుపు చాలా టైట్ ఉంది బయటికి పోవాలి. మళ్ళీ ఐ థింక్ రోజు ఇది వీడియో చేస్తున్నాం కూడా బయటికి పోవాలి చెప్పేది. సో యాజ్ యూజువల్ ఈరోజు కూడా బయటికి పోవాలి. లైక్ మోస్ట్లీ పొలంలోకి వెళ్దాం. ఆఫ్టర్ దాట్ ప్రేమల తీర్థానికి వెళ్తాం. తర్వాత ఎట్లా సవారీ బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే అండి. ఇక్కడ ఓకే ఐ థింక్. ఇంకా చాలా ఉన్నాయి దింపరు ఒకటేనా మనం లేదరా నువ్వు. మాకేంటారు అన్ని సర్ప్రైజ్ ఇస్తావు ఒకటే దింపుతారని చెప్పని. అలా మమ్మల్ని ఇది ఏకహృతుల్లో ఉన్నటువంటి దేవుడు, మూడో దేవుడు. 11 రుద్దులు ఇక్కడ ఏకహృతులు ఈ 5 రోజుని ప్రత్యక్షం. 11 ఊడి ప్రభలు విశ్వేశ్వరాయ, మహాదేవాయ, ప్రియంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః అని 11 రుద్దులు. 11 రుద్దులు 11 ఓళ్ళ నుంచి వస్తారు.
ఇప్పేస్తారా అమ్మవారు మళ్ళీ గుడి తీసుకెళ్ళిపోతారు కానీ ఒక్కో స్వామి ఉంటాడు ఒక దాని మీద. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే ఆనంద రామేశ్వరుడు, ఓంకారేశ్వరుడు. అంటే మహారాష్ట్ర సమేత ఆనంద రామేశ్వరుడు, భారత సమేత ఓంకారేశ్వరుడు. ఇద్దరు స్వాములు ఇద్దరు స్వామి. సో బాయ్స్ ఐ థింక్ ఈ వీడియో ఇక్కడతో ఆపేయచ్చు అనుకుంటా, ఎందుకంటే ప్రభాత ఇద్దరు అన్నీ వెళ్ళిపోతున్నారు కదా అమ్మవాళ్ళు. 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని 14 కదా 14 ప్రభల అన్నీ చూసాం, బాగున్నాయి చాలా. ఒక్కొక్క ఊర్లోంచి రెండు వస్తాయంట, బట్ ఈసారి మాత్రం ఒక ఊర్లోంచి 2 వచ్చాయి, మిగతా ఊర్లోంచి అని ఒక దేవుడే వచ్చారు. అంటే ఊళ్ళో దైవాలు ఉంటాయి కదా, వాళ్ళ దైవాలను వాళ్ళు అలా తీసుకొచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఈ మనుషులు ఏమో కానీ డ్రోన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక డ్రోన్ అప్రాక్సిమేట్ బ్రో, అక్కడ ఒక డ్రోన్, అదొకటి. సో థ్యాంక్ యూ సో మచ్ దిను, సాయి చాలా హెల్ప్ చేశారు. ఈ సంక్రాంతి ఒక అల్టిమేట్ సంక్రాంతి మాకైతే. విషయాలు కూడా అంటే ఇందాక ఎన్నో సంక్రాంతులు చూసాను కానీ ఇలాంటి సంక్రాంతి ఎప్పుడు చూడలేరా, చాలా బాగుంది, ఒక అల్టిమేట్ ఉందిరా, నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఈ డ్రోన్ ఫైట్స్, ఇక్కడ ప్రజలు తీర్థం చూడడానికి చాలా బాగుంది, హడావడిగా గోల గోల గోల. సాయి ఇట్రా, థ్యాంక్ యూ రా తీర్థం చూపించినందుకు. దినో చాలా ఇబ్బంది పెట్టాను రా బ్యాగ్లో అవి ఇచ్చి, సారీ సరేనా. వెళ్ళేటప్పుడు జాంకాయ పప్పలు కొనిస్తానే. సో బాయ్స్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తా సంక్రాంతి రైడ్. టేక్ కేర్, సీ యూ అగైన్ బాయ్స్. అంటిల్ దెన్ స్టే విత్ మ్యాన్.